వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఒంటరి అమ్మాయిలే వాళ్ళ టార్గెట్. ఎవరూ లేకుండా ఒంటరిగా జీవిస్తున్న యువతులే వాళ్ళ టార్గెట్. అవును, ఒంటరి యువతులనే టార్గెట్ చేస్తూ ఒక నయా క్రైమ్కు తెరలేపారు. అద్దెకు బాయ్ ఫ్రెండ్. అవును, అద్దెకు బాయ్ ఫ్రెండ్. అక్కడెక్కడో విదేశాల్లో అద్దెకు భార్యలు దొరుకుతారు, భర్తలు దొరుకుతారని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ట్రెండ్ నమోదైంది. ఈ ట్రెండ్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రకరకాల సోషల్ మీడియాలో రెంటే బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రకటనలు వస్తున్నాయి. ఇది ఒక భయంకరమైన మోసం. యువతులే టార్గెట్గా అద్దెకు బాయ్ ఫ్రెండ్ మోసానికి తెరలేపారు. హైదరాబాద్లో చాలా చోట్ల ఇప్పుడు ఈ ప్రకటనలకు అమ్మాయిలు ఆకర్షితులను అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సాక్షాత్తు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనారే దీనికి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో రెంటే బాయ్ ఫ్రెండ్ అంటూ ఒక ప్రకటన కనిపిస్తుంది. మీకు కాఫీ కోసం, కాఫీతో టైంపాస్ చేసేందుకు బాయ్ ఫ్రెండ్ కావాలా, షాపింగ్కు, సినిమాలకు బాయ్ ఫ్రెండ్ కావాలా, డేటింగ్ కావాలా, అన్నింటికీ ప్రత్యేకమైన రేట్లు ఫిక్స్ చేశారు, ప్రత్యేకమైన ఆఫర్లు. ఎస్, బాయ్ ఫ్రెండ్ అద్దెకు దొరుకుతున్నాడు. ఎవరైనా అమ్మాయిలు ఆకర్షితులై దానికి కనెక్ట్ అయ్యారో అకౌంట్లో ఇంత డబ్బు వేయమని చెప్తారు. డబ్బు వేశారా, ఫినిష్, ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. కొంతమంది అకౌంట్ క్లోజ్ చేసుకోకుండా ఆ అమ్మాయిల్ని రప్పిస్తారు, వాళ్ళతో రకరకాల క్రైమ్స్ చేస్తారు. ఇది ఊహించుకోదగ్గ విషయమే. అయితే హైదరాబాద్లో ఈ కొత్త నానుడి ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగిపోయింది. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అద్దెకు బాయ్ ఫ్రెండ్ అంటూ రకరకాల ప్రకటనలు కనిపిస్తున్నాయి. దీని పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే ప్రకటన ఎంత అసహ్యంగా ఉందో. ఆ ప్రకటనకు ఆకర్షితులై ఎవరైనా అక్కడికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిది తప్పు. మరీ ఇంతగా దిగజారిపోయారా? బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలా? ఇంతగా మాటలు రావట్లేదు, బూతులు మాట్లాడాల్సి వస్తుంది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ అవసరం ఎవరికి? అమ్మాయిలకు అద్దెకు బాయ్ ఫ్రెండ్ అవసరం. పరిస్థితి ఏంటి? అసలు అలాంటి వెబ్సైట్లు, అలాంటి ప్రకటన చూసి మోసపోవడం పక్కన పెడితే అటువైపు స్టెప్ వేయడమే పెద్ద నేరం కదా. బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు ఇప్పుడు ఎవరు కాదనలేని విషయం. చాలా చోట్ల సోషల్ మీడియా కానీ యువత ఫ్రెండ్షిప్ మోసుగులో ఏవేవో చేస్తుంది. అవన్నీ పక్కన పెడితే మరింత దారుణమా. అద్దెకు బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిలు వెంపర్లాడుతున్నారా? వెంపర్లాడుతున్నట్టే పోలీసులు గుర్తిస్తున్నారు. ఇంత దయనీయంగా ఉన్న పరిస్థితి. వెంపర్లాడితే ఖచ్చితంగా మోసపోతారు. ఈ మోసపోయే వాళ్లకు పెట్టుబడి. అందుకే సోషల్ మీడియాలో అద్దెకు బాయ్ ఫ్రెండ్ ప్రకటనలు విరివిగా వస్తున్నాయి. పోలీసులు జాగ్రత్తలు చెప్తున్నారు. కొంతమంది అటువైపు వెళ్తారు, ఖచ్చితంగా మోసపోతారు. సో లేడీస్, కాస్త విలువలు పాటించండి. మరి ముఖ్యంగా గర్ల్స్, ఒంటరిగా ఉన్న యువతులు ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ ప్రకటన చూసి మోసపోతూ అటువైపు అడుగులు వేయొద్దు. పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు.